హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. ఈరోజు సండే కాబట్టి మనము ఇంట్లోనే ఒక స్పెషల్ ఫుడ్ రెడీ చేసుకుందామని ఒక ఆలోచనతోటి ఈరోజు సండే స్పెషల్ ఫుడ్ రెడీ చేయడం జరుగుతుంది. మన తాత ముత్తాతలు తండ్రులు తిన్న రాగి రొట్టె అంటే తైదల రొట్టె, ఇది మా ఇంట్లో డైలీ ఉంటుంది. అలాగే జొన్న రొట్టె కూడా ఉంటుంది. కాబట్టి ఈ తైద రొట్టె కానీ జొన్న రొట్టె కానీ తింటే మనకు మంచి ఎనర్జీ, మన బోన్స్ కానీ మన బాడీ కానీ మనకు విటమిన్స్ కానీ ఐరన్ కానీ ఇలాంటి అన్ని రకాల పోషకాలు ఈ రాగి పిండిలో కానీ మనకు జొన్న పిండిలో కానీ ఉంటుంది. ఈరోజు మేము రాగి రొట్టె చేసుకుంటున్నాము. అలాగే చికెన్ ఫ్రై కూడా చేయడం జరుగుతుంది. సండే కాబట్టి ఈరోజు చికెన్ తెచ్చాము. చికెన్ అండ్ రాగి రొట్టె తోటి ఈరోజు మన సండే స్పెషల్ భోజనం ఇది. కాబట్టి మీరు ఎవరైనా రాగి రొట్టె తింటున్నారా ఫ్రెండ్స్? ఇంకా అసలు రాగులు అంటే ఏంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. రాగి రొట్టె తినే వాళ్ళు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. రాగి రొట్టె తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రాగి రొట్టె, రాగి సంకటి, రాగి ముద్ద, రాగి అంబలి, ఇలా ప్రతిదీ మనం ఈ రాగి రొట్టెతోన ఎన్నో రకాల రాగి పిండితోన మనం ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు డైలీ మన ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా రాగి రొట్టె, చికెన్ ఫ్రై, చాలా వండర్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి రెండు. పక్కనే రెండో పొయ్యి మీద చికెన్ ఉడికిస్తున్నాను. మనం బాగా ఉడికిన తర్వాత మిగతా ఐటమ్స్ చేసుకొని దాన్ని ఒక ఫ్రై లాగా చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా వైఫ్కు వంటలో హెల్ప్ చేస్తున్నాను. తను రొట్టె కొడుతుంటే తైద రొట్టె నేను కాలుస్తున్నాను. అలాగే పక్కనే చికెన్ ఉడకబెడుతున్నాను. నేనే ఏంటంటే వంటలో హెల్ప్ చేద్దామని కొద్దిసేపు హెల్ప్ చేస్తున్నాను. మొత్తం మగ్గని ఊగా కలిపితే ఇరుగుతుంది. చికెన్ ఇలా బాగా మగ్గిన తర్వాత ఏం చేయాలి? ఇంకా మగ్గియాలి. మళ్ళీ ఇంకో రొట్టె. ఫ్రెండ్స్, రొట్టెలు చేయడానికి మీకు వచ్చా? రొట్టె చేయడానికి నాకు రాదు. ట్రై చేయాలనుకుంటున్నా రొట్టె చేయటము. ఫస్ట్ మా వైఫ్ అయితే రొట్టెలు బాగానే కొడుతుంది. రొట్టెలు బాగానే కొట్టి చేస్తుంది. నేను కూడా ట్రై చేయాలి. మనం రొట్టెని నేర్చుకోవాలి. రొట్టె కొట్టడం నేర్చుకుంటే చేతికి కూడా కొంచెం పవర్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే పీటపై రొట్టెను టపా 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 అని కొడుతుంటే మన చేతి వేలు, మన చెయ్యి బాగా బలంగా స్ట్రాంగ్గా అవుతుంది. కాబట్టి రొట్టె నేర్చుకోవడం కూడా మనకు ఒక మంచి వ్యాయామం లాంటిది. కాబట్టి రొట్టె నేర్చుకునే ప్రయత్నంలో కూడా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా రొట్టె చేయడానికి వస్తుందా? మీకు ఎవరికైనా వచ్చిన వాళ్ళు వచ్చిందని కామెంట్ చేయండి. రాని వాళ్ళు నేర్చుకుంటామని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ తైద రొట్టె పిండి ఇది. మనం ఈ పిండితోనే రొట్టెను చేయడం జరుగుతుంది. ఇంకా రొట్టె కాల్చడం పూర్తి అవుతుంది. ఇప్పుడు చికెన్ బాగా మగ్గింది కాబట్టి మనం పసుపు, కారం, వెల్లుల్లి ఇలా ప్రతి ఐటమ్ మనం దానిలో వేసి చికెన్ పొయ్యి ఇంకా ఒక 10 నిమిషాలు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా మగ్గించాలి. మగ్గిందంటే మనం కొద్దిగా షోరవ పెట్టుకొని చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయిందంటే మనం ఇంకా తినడానికి సిద్ధం అవ్వచ్చు. బాగా ఇలా కలియా గడపాలి. కలియా తిప్పడం లేదంటే ప్రతి ముక్క మంచిగా ఉడుకుతుంది. చికెన్ రెడీ అయిపోయింది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, చికెన్ రెడీ అయింది, రొట్టెలు రెడీ అయినవి. క్యారెట్, బీట్రూట్, తర్వాత మనకు ఉల్లిగడ్డ,
దోసకాయ, ఇలా మనకు ప్రతిదీ నిమ్మకాయ, ఇలా ప్రతి మనం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము ఈ యొక్క సూపర్ ఫుడ్ను ఆరగించడమే. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి ఫుడ్ రెడీ చేసుకుంటున్నారా? జొన్న రొట్టె కానీ, తైద రొట్టె కానీ, చికెన్ ఫ్రై కానీ ఇలా చేసుకొని ఇలాంటి ఫుడ్ తింటే మనకు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.